హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకైతే మా హీరో గారిని పరిచయం చేయలేదు కదా. ఈయనే మా హీరో. మా ఆయన అయితే ఒక మంచి ప్లేస్కి తీసుకువెళ్తా అని చెప్పారు. ఎక్కడికి అంటే సర్ప్రైజ్ అన్నారు. ఓకే అని చెప్పి మేము స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడైతే క్యాంపస్ నుంచి బయటకు వచ్చేసాం. మేము ఒక్క ఫ్యామిలీనే కాదు, మాతో పాటు మా ఆయన వాళ్ళ సార్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తున్నారు. ఇంకా అందరం కలిసి స్టార్ట్ అయ్యాం. మా చిట్టు చూసారా ఎంత బాగా కార్ జర్నీని ఎంజాయ్ చేస్తుంది. అదంతా పక్కన పెడితే మా చిట్టు పిల్లక చూడండి గాలికి ఎలా ఎగురుతుందో. ఈ టెంపుల్ అయితే మా క్యాంపస్ నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మేమైతే ఈ టెంపుల్కి రీచ్ అయిపోయాం. ఈ టెంపుల్ ఏంటి అంటే శ్రీకృష్ణ అవతార్ రామ్దేవ్ బాబా టెంపుల్ అంట. మన సౌత్ వాళ్ళకి అసలు ఈ టెంపుల్ గురించి ఏం తెలియదు. కాకపోతే ఇది ఎక్కడ ఉందో చెప్తా. వెస్ట్ బెంగాల్లో కల్కిలో దీనజ్పూర్ డిస్టిక్లో ఉంది ఈ టెంపుల్. సౌత్ వాళ్ళందరికీ ఏమో కానీ నాకైతే అస్సలు ఈ టెంపుల్ గురించి తెలియదు. ఈ అవతార్ కూడా ఒక టెంపుల్ ఉందా అని ఫస్ట్ టైం తెలిసింది నాకు. మేమెందుకు ఇంత ఫాస్ట్గా వెళ్తున్నామంటే అక్కడ హారతి ఇస్తారు. ఆ హారతి టైంలో అయితే చాలా మెంబర్స్ ఉంటారు. నార్మల్ టైంలో కంటే హారతి టైంలో అయితే ఎక్కువ మంది ఉంటారు. ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే మనం 2 hours స్పెండ్ చేసిన 10 minutesలో అయిపోతుంది. అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడైతే హారతి టైం వచ్చేసింది. దాదాపు 20 నుంచి 30 minutes వరకు హారతి ఇస్తారు. ఇదైతే మాతారాణి వారు ఆ టెంపుల్కి ఆపోజిట్లోనే ఉంటారు. ఇదంతా టెంపుల్ లోపల వ్యూ అనమాట. మేమైతే ఇంకా కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాం. ఈ టెంపుల్ హిస్టరీ అంతా నాకు పెద్దగా తెలియదు, కానీ నాకు తెలిసిన విషయం అయితే చెప్తా. ఈ లోపల పిక్చర్స్ అన్నీ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇంకా లోపల నుంచి అసలు బయటికి రావాలి అని కూడా అనిపించదు. మేమైతే దగ్గరగా 2 hours స్పెండ్ చేసాం ఈ టెంపుల్లో. ఇదైతే మాతారాణి దగ్గరికి వెళ్ళే ప్లేస్ అనమాట. ఇక్కడికి అలానే వెళ్ళాలంట. ఆ టైంలో కరెంటు పోయింది, అందుకని చెప్పి వీడియో ఎలా వచ్చిందనమాట. ఇదంతా టెంపుల్ బయట వ్యూ. ఇప్పుడు మీకు టెంపుల్ హిస్టరీ చెప్తా. ఇది శ్రీకృష్ణ అవతార్ రామ్దేవ్ బాబా మందిర్. ఇది యాక్చువల్గా రాజస్థాన్లో చాలా అంటే చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుతారంట. రాజస్థాన్ అనే కాదు, హర్యానా, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ ఇలా చాలా ప్లేసుల్లో ఇది పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకుంటారంట. మన సౌత్లో అయితే ఇలా ఏం జరిగినట్టు నేనైతే ఎక్కడా చూడలేదు. నార్మల్గా ఈ టెంపుల్ మన ఇండియాలోనే కాదు, పాకిస్తాన్లో కూడా ఉంది. సింత్లోని తండో అల్లయార్లో ఉంది. ఇక్కడ పాకిస్తాన్లో ఉన్న హిందువులకి అన్ని పండగల్లో ఈ పండగ చాలా అంటే చాలా ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారంట. ఇది పెద్ద తీర్థయాత్రలా జరుపుకొని 3 రోజులు చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు చేస్తారంట. ఈ టెంపుల్కి అయితే మీరు రావాలి అనుకుంటే దర్శనం అని చెప్పి లేకపోతే ఫీజ్ అని పాస్ అని అలా ఏం ఉండదు. ఎవరు విజిట్ చేయాలి అనుకున్నా వచ్చి తప్పకుండా విజిట్ చేయొచ్చు. ఇది చాలా టూరిస్ట్ ప్లేస్లో అయితే భలే ఉంటుంది అసలు. మీరైతే ఇంకా టెంపుల్ బయట వ్యూ చూస్తే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ మధ్యలో మా పాప చూసారా అందరి దగ్గర ప్రసాదం తీసుకొని ఎలా తింటుందో. మధ్యలో డ్రామాలు వేస్తుంది చూడండి, కూర్చొని అసలు లేవలేకపోతుంది. ఇంకా ఇదైతే వర్షం పడుతుంది. మేము మొత్తం వీడియోనైతే షూట్ చేయలేకపోయాం. ఇంకొకటి ఇక్కడ చాలా జరిగే ప్రోగ్రామ్స్కి కూడా మేము అటెండ్ అవ్వలేకపోయాం. ఇక్కడ లేజర్ షో అని, వాటర్ షో అని ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఎవరైనా బయట నుంచి రావాలి అనుకుంటే బయటకి ఎక్కడికో వెళ్ళి స్టే చేయాలి, లేకపోతే ఫుడ్ కోసం వెళ్ళాలి, ఇబ్బంది పడాలి అనే ఇదైతే ఉండదు. లోపలే హోటల్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి. ఇక్కడే భగవద్గీత, లైబ్రరీ అన్నీ ఉంటాయి. మీరైతే ఫుడ్కి అన్నిటికీ పే చేసుకోవాలి, కానీ ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి అయితే పే చేయాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు. కానీ ఎంత చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్. మొత్తం వ్యూ చూసారా భలే ఉంది కదా. పిల్లలతో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇప్పుడైతే మాకు ఇంకా తిరిగి ఆకలేసిందని చెప్పి
ఇంకా రెస్టారెంట్ అనమాట, అక్కడే లోపల ఉన్న రెస్టారెంట్కే వచ్చాం. మా బుడ్డిదైతే అస్సలు గ్యాప్ ఇవ్వట్లేదు, ఫుల్గా తిరిగేస్తుంది. చూడండి, బయటకు వస్తే పిల్లల్ని ఆపడం చాలా కష్టం కదా. ఇంకా చిన్న పిల్లలకైతే అస్సలు ఆపలేము, పెద్దవాళ్ళకైతే కొంచెం చెప్తే వింటారు. మా బుడ్డిదైతే ఫుల్గా సోఫాలన్నీ ఎక్కేసి మొత్తం తిరిగేసి కుమ్మేసి తిరిగేస్తుంది అనమాట. ఈ ఫుడ్ వచ్చే గ్యాప్లో చూడండి రీల్స్ కూడా చేస్తుంది మధ్య మధ్యలో. ఇదైతే మీకు గుర్తుందో లేదో తెలియదు, కానీ కాంచనా మూవీలో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ అప్పుడు చూసినప్పటి నుంచి ఎలానే నడుస్తుందన్నమాట. ఇంకా చూడండి పిల్లలతో ఎంత మంచిగా ఆడుకుంటుందో. ఇప్పుడైతే మా ఫుడ్ అయితే వచ్చేసింది. మేము ఫుడ్ని అయితే బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ ఫుడ్ కూడా అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మంచిగా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసి పెడతారు. ఇంకా అక్కడ మా పాప అయితే వచ్చి అమ్మ కక్క కక్క అంటుంది. ఇంకా పన్నీర్ పెడితే వద్దు అని చెప్పింది, మంచూరియన్ పెడితే కక్క కక్క అనుకొని తింటూ ఎంజాయ్ చేస్తుందన్నమాట. ఈ క్లిప్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ గ్రీనరీలో ఆ మెరూన్ కలర్ అనేది సూపర్గా ఉంది కదా. మేము వెళ్ళే ముందు మిస్ అయిపోతున్నామని తీసాం. ఓకే, బాయ్.